హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. హలో గైస్, నేను మీ శాంటా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, శాంటా వచ్చేసి చిన్నపిల్లలకు గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీలో చాలామంది ఏమైనా రిక్వెస్ట్ చేశారంటే క్రిస్మస్ కాబట్టి ఏదో ఒక స్పెషల్ చేయండి అని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మీకోసమే గైస్ ఈరోజు మేము తీసుకొచ్చాం ఇన్ని గిఫ్ట్స్. ఇవన్నీ గిఫ్ట్స్ని మేమైతే పిల్లలకి ఇవ్వబోతున్నాం. అది మన ఛానల్ వేలో మనం ఒక ఛాలెంజ్ని కండక్ట్ చేసి ఇవ్వబోతున్నాం. ఆ ఛాలెంజ్ కండక్ట్ చేయబోతున్నాం గైస్ వీళ్ళ మధ్యలో. మీరు చూడొచ్చు, ఇక్కడ ఏకంగా 14 మంది అయితే ఉన్నారు. అండ్ ఈ 14 మంది పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ రావాలి కాబట్టి 14 గిఫ్ట్లు అయితే గైస్ ఈ కార్డ్ బోర్డ్ పైన మేమైతే ఫిక్స్ చేసాం. దీంట్లో కనుక మీరు చూసినట్లయితే ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకైతే గైస్ ఈ చీపురు గట్ట, అండ్ సెకండ్ ఈ బేబీ డాల్, థర్డ్ ఈ జేసీబీ, అండ్ ఫోర్త్ గన్, ఫిఫ్త్ ఈ బబుల్స్ వస్తాయి కదా వాటర్లో నుంచి, అది బబుల్స్ని తయారు చేసే మిషన్, సిక్స్త్ వచ్చేసి గైస్ ఈ టాయ్. దీంట్లో మీరు చూడొచ్చు గజ్జలు అయితే సౌండ్ అయితే వస్తుంది. అండ్ సెవెంత్ ఈ ఆటో, 8 మిర్రర్, అండ్ 9th ఈ బిల్డింగ్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వీటిని తయారు చేస్తారు కదా, ఇదన్నమాట. 10th మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి పజల్ మేకింగ్. ఇవి 2 తీసుకొచ్చాము, ఇంకొకటి బయట అయితే ఉంది, అది మా కోసం తీసుకొచ్చాం. అండ్ ఇదేదైతే ఉందో గైస్ ఇది పిల్లలకి ఇవ్వడానికి అయితే తీసుకొచ్చాం. నెక్స్ట్ మీరు చూసినట్లయితే 11th ఈ వాటర్ టబ్లో యూజ్ చేస్తారు కదా, వాటర్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటాయి అవన్నమాట. 12th ఈ పవర్ రేంజర్స్కి సంబంధించిన ఒక టాయ్. అండ్ 13 ఈ హ్యామర్. 14 మీరు చూసినట్లయితే ఇక్కడ నేను వేలాడ తీశాను కదా, ఈ బెలూన్ అంత సైజులో ఉండే ఆల్మోస్ట్ 10 to 15 బెలూన్స్ అయితే ఉన్నాయి. సో ఈ గిఫ్ట్లు అన్నిటిని మనమైతే పిల్లలకి ఇవ్వబోతున్నాం. ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క గిఫ్ట్ అయితే రాబోతుంది. అది ఎలా అంటే మన దగ్గర అయితే గైస్ వీటికి సంబంధించిన టోకెన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఒక్కొక్క టోకెన్ పైన ఒక్కొక్క నంబర్ అయితే రాస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క టాయ్ పైన ఒక్కొక్క నంబర్ కూడా ఉంది. వీళ్ళలో ఒక్కొక్కరు వచ్చేసి దీంట్లో ఒక నంబర్ అయితే తీస్తారు బయటకి. ఒక టోకెన్ తీయగానే దీన్ని ఓపెన్ చేస్తారు. దీన్ని ఓపెన్ చేయగానే నాకైతే 10 నెంబర్ టోకెన్ వచ్చింది కాబట్టి 10th ఐటమ్ ఏముంది, పజల్. సో ఈ 10 నెంబర్ ఎవరికైతే వస్తుందో పిల్లల్లో వాళ్ళకైతే ఈ పజల్ అయితే ఇస్తామన్నమాట. సో ఈ విధంగా ఈ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. ఛాలెంజ్ వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి వీడియోని ఇప్పటివరకు మీరు లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే శాంటా వచ్చేసి మీకు కూడా గిఫ్ట్స్ అయితే ఇస్తాడు. సో లేట్ చేయకుండా ఈ ఛాలెంజ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్లో అందరికంటే ముందుగా పార్టిసిపేట్ కాబోతున్నాడు వినయ్. సో చూద్దాం వినయ్కి ఏ గిఫ్ట్ వస్తుందని చెప్పేసి. ఆర్ యూ ఎక్సైటెడ్? ఓకే, సో వినయ్ గారికి అయితే ఒక గిఫ్ట్ అయితే ఇద్దాం. వినయ్ గారు ఒక టోకెన్ అయితే తీసిండు, మీరు చూడొచ్చు దీంట్లో ఏం వెళ్ళిందో. నీకు ఏ టై కావాలి? 14 ఇట్లా గన్ కావాలి. చూద్దాం గైస్, ఒక టోకెన్ అయితే బయటకు తీసిండు. అసలు ఏం వచ్చిందో వినయ్ గారికి అయితే మనం అయితే చూద్దాం. సో ఓపెనింగ్ ద టోకెన్, లెట్స్ సీ. 11 నెంబర్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు 11 నెంబర్ పైన అయితే ఈ స్విమ్మింగ్ పూల్లో ఏవైతే టాయ్స్ వేస్తారో ఇదైతే వెళ్ళడం జరిగింది. సో వినయ్, టేక్ ఇట్. ఆర్ యూ హ్యాపీ? హ్యాపీ అసలు లేడు, మీకు అన్నీ కావాలని ఉండే, బట్ ఇది వచ్చేసి ఇదైతే వెళ్ళడం జరిగింది. సో నో ప్రాబ్లం, ఎంజాయ్. గైస్, నెక్స్ట్ ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ కాబోతున్నాడు చింటూ. చూద్దాం చింటూకి వచ్చేసి ఏమొస్తుందని చెప్పేసి. ఆర్ యూ ఎక్సైటెడ్? ఇవన్నిట్లో నీకు ఏది కావాలి? అవెంజర్. సో చింటూకి వచ్చేసి గైస్ ఈ పజల్ అయితే కావాలంట. సో చూద్దాం చింటూ కిస్మత్ అదృష్టంలో ఏ ఐటమ్ ఉందని చెప్పేసి. సో ఓపెన్ అయితే చేపిద్దాం. సో టోకెన్స్ అయితే వేస్తున్నా. సో చేయబెట్టు. మీరు చూడొచ్చు 14 నెంబర్ అయితే రావడం జరిగింది. 14 నెంబర్లో గైస్ మీరు చూసినట్లయితే బెలూన్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో స్టార్టింగ్లో చింటూ వచ్చేసి బెలూన్సే కావాలన్నాడు, వీడియో స్టార్ట్ చేశాక పజిల్ కావాలంటుండు. బట్ చింటూ ఏదైతే కావాలనుకున్నాడో అదే వచ్చిందనమాట. సో టేక్ ఇట్. హ్యాపీ. సో ఫైనల్లీ చింటూకి వచ్చేసి బెలూన్స్ అయితే ఇచ్చేసాం. ఈ ఛాలెంజ్లో నెక్స్ట్ పార్టిసిపేట్ కాబోతున్నాడు సాయి. సో చూద్దాం సాయికి వచ్చేసి ఏ ఐటమ్ అవుతుందని చెప్పేసి. ఇవన్నిట్లో నీకు ఏది కావాలరా? పజిల్. నీకు పజిలే కావాలన్నా? సో చింటూ పజిల్ కావాలన్నాడు, చింటూకి అయితే రాలేదు. సో ఇప్పుడు వీనికి పజిల్ కావాలంట. చూద్దాం ఏ ఐటమ్ వస్తుందని చెప్పేసి. సో ఒక
ఒక టోకెన్ అయితే గైస్ తీసిండు, చూద్దాం దీంట్లో ఏ నెంబర్ ఉంది అండ్ వీని అదృష్టంలో ఏ టాయ్ ఉందని చెప్పేసి. 9. సో 9th నెంబర్లో గైస్ మీరు చూడొచ్చు మన సాయికి వచ్చేసి బిల్డింగ్ బ్లాక్స్ అయితే రావడం జరిగింది. సో మీరు చూసినట్లయితే ఇన్ని టాయ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. సో హ్యాపీ గైస్. మన సాయిగానికి వచ్చేసి ఇది లభించినా సరే వాడు పజిల్ కావాలనుకున్నాడు, బట్ ఈ బిల్డింగ్ బ్లాక్స్ అయితే లభించాయి, అయినా సరే వీడు హ్యాపీగానే ఉన్నాడు. సో నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి మన వెంకట్. సో చూద్దాం వెంకట్కి ఏమొస్తుందని చెప్పేసి. వెంకట్, ఆర్ యూ ఎక్సైటెడ్? ఇవన్నీ ఇట్లా నీకు ఏ ఐటమ్ కావాలి? మన వెంకట్ కి చూద్దాం పజిలే కావాలంటుండు. సో చూద్దాం వెంకట్ అదృష్టంలో ఏది ఉంది అండ్ ఏ టాయ్ వస్తుందని చెప్పేసి. సో ఓపెన్. సో గైస్ మీరు చూడొచ్చు ఒక టోకెన్ అయితే తీసిండు. సో దీంట్లో ఏం నెంబర్ ఉంది, ఏ ఐటమ్ వచ్చిందో చూద్దాం. 6 నెంబర్. 6 గాయస్ ఇక్కడ వెంకట్ వచ్చేసి అవెంజర్స్ పజిల్ కావాలన్నాడు, బట్ అతనికి అయితే ఈ చిన్న పిల్లలు ఆడే గజ్జలు ఏవైతే ఉన్నాయో అవైతే రావడం జరిగింది. సో వెంకట్ హ్యాపీ? హ్యాపీగా అయితే లేడు, బట్ అయినా సరే నా అదృష్టంలో అదే ఉంది కాబట్టి సో టేక్ ఇట్. హ్యాపీ గాయ్స్. ఈ వీడియోని మీరు ఇప్పటి వరకు లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ అయితే చేయండి. నేను అడుగుతున్నాను కాదు, సంట అడుగుతున్నా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, లేకపోతే మీకు ఎటువంటి గిఫ్ట్స్ అయితే రావు, ముందే చెప్తున్నా. నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి నరహరి. సో చూద్దాం వీనికి వచ్చేసి ఏ ఐటమ్ లభిస్తుందో. సో ఆర్ యూ ఎక్సైటెడ్? గాలి గట్టిగా వస్తుంది, ఎగిరిపోతా కొద్ది దగ్గర రైట్. ఇవన్నీ ఇట్లా నీకు ఏది కావాలి? పవర్ రేంజర్స్. సో నరహరి వచ్చేసి డిఫరెంట్ ఐటమ్ అయితే కావాలన్నాడు, పవర్ రేంజర్స్ కావాలంటుండు. సో చూద్దాం నరహరి కిస్మత్ లో ఏది ఉంది ఏది వస్తుందని చెప్పేసి. సో ఆర్ యూ రెడీ? రెడీ. ఒకటే తీసుకో, 2 నెలలు ఒకటి. ఏదొచ్చింది అనుకుంటున్నావు? సో చూద్దాం గాయస్, ఒక టోకెన్ అయితే తీసిండు, చూద్దాం ఏమొచ్చిందో. 5. 5th నెంబర్ గాయస్. మీరు ఇక్కడ చూడొచ్చు 5th ప్లేస్లో బబుల్ మేకర్ అయితే ఉందన్నమాట. సో బబుల్ మేకర్ అయితే వచ్చింది. హ్యాపీయా? హ్యాపీ. పవర్ రేంజర్స్ రాలేగా మరి, అయినా సరేనా పవర్ రేంజర్స్ రాకున్నా సరే ఈ బబుల్ మేకర్ వచ్చిందని చెప్పేసి హ్యాపీగా అయితే ఉన్నాడు అనమాట. సో టేక్ ఇట్ అండ్ ఎంజాయ్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. సో నెక్స్ట్ వచ్చేసి గైస్ పార్టిసిపేట్ చేయబోతున్నాడు రంజిత్. సో చూద్దాం రంజిత్కి వచ్చేసి ఏ ఐటమ్ లభిస్తుందని చెప్పేసి. ఆర్ యూ ఎక్సైటెడ్? ఓకే చూద్దాం. ఇవన్నిట్లో నీకు ఏది కావాలి? అవెంజర్స్. ఇదా చిపురేట్ వద్దా? సో చూద్దాం మన రంజిత్కి కూడా ఇదే కావాలని అయితే అంటుండు. సో వీటన్నిటిలో ఇతనికి ఏది లభిస్తుందో చూద్దాం. గైస్ మీరు చూడొచ్చు రంజిత్ ఒక టోకెన్ అయితే తీశాడు. సో చూద్దాం దీంట్లో అసలు ఏం ఐటమ్ ఉంది, ఇతనికి ఏం వచ్చిందని చెప్పేసి. 10 నెంబర్ గైస్. రంజిత్ కి అయితే వచ్చింది. హ్యాపీ. 10 నెంబర్ రాలేదు, 2 నెంబర్ వచ్చింది. గాయస్ రంజిత్ వచ్చేసి అవెంజర్స్ అయితే పజిల్ కావాలని చెప్పిండు, బట్ రంజిత్కి అయితే ఈ చిన్నపిల్లల బొమ్మ అయితే రావడం జరిగింది. టేక్ ఇట్. హ్యాపీ? హ్యాపీయా నిజంగా? కొద్దిగా హ్యాపీ. గాయస్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పొజిషన్లో పార్టిసిపేట్ కాబోతున్నాడు రాజు. సో చూద్దాం రాజుకి వచ్చేసి ఏ ఐటమ్ లభిస్తుందో. కమాన్ రాజు. ఇవన్నీ నీకు ఏది కావాలి? గన్ కావాలన్నా? రాజుకి వచ్చేసి గన్ అయితే కావాలంట. సో గన్ వస్తుందా వేరే ఏదైనా ఐటమ్ వస్తుందో చూద్దాం. ఓకేంది ఫటాఫట్. గాయ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు 12 నెంబర్లో అయితే ఈ పవర్ రేంజర్ స్టాయ్ అయితే ఉందన్నమాట. సో మన రాజుకి వచ్చేసి పవర్ రేంజర్ స్టాయ్ అయితే రావడం జరిగింది. హ్యాపీ? చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే గన్ కావాలనుకున్నాడు, బట్ ఇది వచ్చేసి ఈ పవర్ రేంజర్ స్టాయ్ అయితే రావడం జరిగింది. సో ఫుల్ హ్యాపీ. నెక్స్ట్ అయితే గైస్ పార్టిసిపేట్ చేయబోతున్నాడు బాను. సో చూద్దాం బానుకి వచ్చేసి ఏ ఐటమ్ లభిస్తుందో. ఇవన్నిట్లో ఏది కావాలి? హెయిర్ మ్యానా? హైర్ మ్యాన్ ఏడున్నది? అవెంజర్స్ అను
అవెంజర్స్. సో ఐరన్ మ్యాన్ టాయ్ అయితే గాయస్ కావాలంటుండే. సో చూద్దాం ఇవన్నిట్లో ఏ ఐటమ్ వస్తుందని చెప్పేసి. అది సో ఒక టోకెన్ అయితే తీసిండు గాయస్. చూద్దాం ఈ టోకెన్లో ఏ నంబర్ ఉంది అండ్ ఏ టాయ్ని గెలుచుకున్నాడు. ఇందులో నంబర్ చూసినట్లయితే గైస్ 4 నంబర్ అయితే రావడం జరిగింది. స్టార్టింగ్లో తప్పు చెప్పినా సరే అదృష్టం అయితే బాగా ఉంది. చాలామంది గన్ కావాలన్నారు కాబట్టి సో ఫైనల్లీ ఇతనికి అయితే గన్ అయితే రావడం జరిగింది. హ్యాపీయా చెప్పు, హ్యాపీయా కదా? సో నెక్స్ట్ పొజిషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు నిహాల్. చూద్దాం నిహాల్కు ఏ ఐటమ్ లభిస్తుందని చెప్పేసి. సో నిహాల్ ఏది కావాలి అన్నిట్లలో? అవెంజర్స్. అందరికీ అవెంజర్సే కావాలి. మా నిహాల్ కూడా అవెంజర్సే కావాలంటుండు. సో చూద్దాం నిహాల్కి అవెంజర్స్ వస్తుందా లేదా చిపురట్ వస్తుందా అని చెప్పేసి. సో ఫటాఫట్ లెట్ స్టార్ట్. నిహాల్ వచ్చేసి ఒక టోకెన్ అయితే ఓపెన్ చేశాడు. చూద్దాం ఈ టోకెన్లో ఏముందో. సో 10 అవెంజర్స్. లిటరల్లీ వీళ్ళ పిల్లల రియాక్షన్ చూడొచ్చు. వీళ్ళు చాలా మంది నాకు అవెంజర్స్ కావాలని చెప్పారు, బట్ ఎవరికి రాలేదు. మన నిహాల్ వచ్చేసి అవెంజర్స్ కావాలన్నాడు కాబట్టి అవెంజర్స్ అయితే వచ్చింది. సో ఇతని అదృష్టంలో ఏది కావాలనుకున్నాడో అదైతే రావడం జరిగింది. హ్యాపీ, ఫుల్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. గాయస్ ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపేట్ చేయబోతున్నాడు చిన్ను. సో చూద్దాం చిన్నుకి వచ్చేసి ఏమొస్తుందో. ఏం కావాలి ఇవన్నిట్లలో? ఆటో కావాలంట. సో చూద్దాం ఆటో వస్తుందా. సో చూద్దాం ఆటో వస్తుందా లేదా చీపురు ఆటో వస్తుందా అని చెప్పేసి. చేయబెట్టు. గైస్ చిన్నుకు ఏ ఐటెం వచ్చినా సరే ఎంజాయ్ చేయడానికి అయితే చాలా మంది చూస్తారు. సో మెయిన్ ఐటమ్స్ ఏవి లేవు కాబట్టి చూద్దాం చిన్నుకు వచ్చేసి ఏమొచ్చిందో. ఒక టోకెన్ అయితే తీశాడు. సో అందరూ ఏమంటారు, ఏం రావాలంటారు? సో చూద్దాం ఏ నంబర్ వచ్చిందో. గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు సక్సెస్ఫుల్గా చిన్నుకు వచ్చేసి ఆటో అయితే రావడం జరిగింది. హ్యాపీ. ఆటో రాలేదు, జేసీబీ వచ్చింది. గాయస్ మీరు ఇక్కడ చూసినట్లయితే 3 నంబర్ అయితే రావడం జరిగింది చిన్నుకు. హ్యాపీ ఎంత? ఫుల్. వాళ్ళందరికాను చూపెట్టు జేసీబీ. సో ఎంజాయ్. గాయస్ నెక్స్ట్ పొజిషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు మన రాము. సో చూద్దాం రాముకి వచ్చేసి ఏ ఐటమ్ వస్తుందో. ఏం కావాలి 4 ఇట్లా? ఆటో. సో వీని కూడా ఆటోనే కావాలన్నట. సో చూద్దాం ఆటో వస్తుందా ఇంకేమైనా వస్తుందా అని చెప్పేసి. చేయబెట్టు. ఒక టోకెన్ అయితే తీసిండు గైస్. చూద్దాం ఈ టోకెన్లో ఏ నెంబర్ ఉందో. 7. ఆటో అయితే కావాలన్నాడు. సక్సెస్ఫుల్గా ఆటో అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. సో టేక్ ఇట్. హ్యాపీ ఎంత? ఫుల్. సో నెక్స్ట్ పార్టిసిపేట్ చేయబోతున్నాడు మన సాయి. చూద్దాం సాయికి వచ్చేసి ఏ ఐటమ్ వస్తుందో. ఏం కావాలి మూచాలా? హ్యామర్ కావాలంటుండు. సో చూద్దాం హ్యామర్ వస్తుందా, మిర్రర్ వస్తుందా, చీపురు గట్ట వస్తుందా. సో లెట్స్ స్టార్ట్. సో సాయి వచ్చేసి ఒక టోకెన్ అయితే తీశాడు. సో చూద్దాం దీంట్లో ఏ నెంబర్ ఉంది అండ్ ఏమొచ్చిందని చెప్పేసి. సో 8 నెంబర్. 8 నెంబర్లో గైస్ మీరు ఇక్కడ చూసినట్టయితే మిర్రర్ అయితే ఉంది కాబట్టి సాయికి వచ్చేసి మిర్రర్ అయితే రావడం జరిగింది. సో టేక్ ఇట్. చూసుకోవాలా? సూపర్ నా. హ్యాపీ. సో నెక్స్ట్ పార్టిసిపేట్ చేయబోతున్నాడు మన రామ్ చరణ్. సో రీసెంట్గా మనం ఓరియో బిస్కెట్స్ ఈటింగ్ ఛాలెంజ్ చేసాం కదా, దాంట్లో 7 బిస్కెట్లు తిని 30 సెకండ్స్లోనే రికార్డ్ చేసిండు అండ్ గెలవడం జరిగింది. 3000 రూపీస్ టాయ్ అయితే గెలుచుకున్నాడు అనమాట. సో ఈసారి 2 ఉన్నాయి. ఏది కావాలి? చీపురట కావన్నా సుత్తే కావన్నా? సుత్తేనే కావాలంటుండు. సో చూద్దాం చీపురట వస్తుందా సుత్తి వస్తుందా అని చెప్పేసి. చేయబెట్టు. ఫైనల్లీ ఒక టోకెన్ అయితే తీశాడు. లిటరల్లీ దీంట్లో ఏదైతే ఐటమ్ వచ్చిందో అందరూ సర్ప్రైజింగ్గా ఉన్నారు తెలుసుకోవడానికి. ఏమొచ్చింది అనుకుంటుర్రా? సో అందరూ కూడా వీనికి చీపురట రావాలని అనుకుంటుండు. ఏమొచ్చింది అనుకుంటున్నారా?
సుత్తనేనా? సో చూద్దాం ఈ టోకెన్లో ఏ ఐటమ్ ఉందో. గైస్ ఫైనల్లీ మన రామ్ చరణ్ వచ్చేసి చీపురుగట్టను అయితే గెలుచుకున్నాడు. అరే ఇదే చీపురుగట్టను అందరిని కొట్టుకోరా. సాల్తిద్దారు. జాడును వచ్చేసి ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకున్నాడు కాబట్టి సో టేక్ ఇట్. హ్యాపీయా? సో ఫైనల్లీ దారా ఈయన ఒక్కనే ఉన్నావు కాబట్టి ఇయో సుత్తనైతే గెలుచుకున్నాడు. సో ఇతనికి చిట్టి వీసే అవసరం కూడా లేదు. సక్సెస్ఫుల్గా హ్యామర్ని అయితే గెలుచుకున్నాడు. హ్యాపీ ఫుల్. ఏం చేస్తారా దీంతో? అందరినీ కొడతావా? సో మన నందు వచ్చేసి లాస్ట్లో పార్టిసిపేట్ చేశాడు. అయినా సరే హ్యాపీగా అయితే ఉన్నాడు అనమాట. ఎందుకంటే చిప్పురట్ రాలేదు కాబట్టి. పిల్లలు హ్యాపీయా? ఫైనల్లీ గైస్ పిల్లలకి ఏదైతే గిఫ్ట్స్ కావాలో అందరికీ ఇచ్చేసాం. అందరూ కూడా ఫుల్ హ్యాపీ. సో మీలో ఎవరైనా వేరే వాళ్ళ దగ్గర మీకు నచ్చిన టాయ్ ఉండి మీ దగ్గర వాళ్ళకు నచ్చిన టాయ్ ఉంటే మీరు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో వీడియో వచ్చేసి గైస్ సూపర్గా వచ్చింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 3K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ ఇదే ఛాలెంజ్ని వేరే లెవెల్లో మన వీళ్ళ మధ్యలోనే గైస్ కండక్ట్ అయితే చేద్దాం. అండ్ మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసారా లేదా చెక్ అయితే చేసుకోండి. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.